హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టుగా హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్లు అయితే ఎంటర్ అవ్వడం జరిగిందని తెలుస్తుంది. సో నాకు తెలుసు అందులో 7 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. సో మొత్తం 14 మంది అయితే ఎంటర్ అయ్యారు గైస్. సో అలానే యూజువల్గా ప్రతి సీజన్లో కూడా మనకి స్టేజ్ మీద ఈచ్ కంటెస్టెంట్ అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ని లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బట్ నాకు తెలిసి ఈసారి ఇద్దరిని జాయిన్ చేసి ఇద్దరిని ఒకేసారి అయితే లోపలికి పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో అయితే మనం డిస్కస్ చేద్దాము. సో అలానే ఇప్పుడే మనకి బిగ్ బాస్కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో, సో ఏదైతే గ్రాండ్ లాంచ్ ఉందో సో ఆ యొక్క గ్రాండ్ లాంచ్కి సంబంధించిన ప్రోమో అయితే ఇప్పుడే రిలీజ్ అయింది గైస్. సో మీలో చాలామంది ఆల్రెడీ చూసుంటారు. సో దానికి సంబంధించి కొన్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చి మనకి నాగార్జున గారు ఎంట్రీ సాంగ్ అయితే చూపించడం జరిగింది ప్రోమోలో. సో ఎంట్రీ సాంగ్తో నాగార్జున గారు అయితే ఎంటర్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రోమోలో ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటంటే ముగ్గురు కంటెస్టెంట్ల వాయిస్ అయితే వినిపించింది గైస్. సో నాకు తెలిసి ఫస్ట్ వాయిస్ వచ్చేసి బెజవాడ బేబక్క వాయిస్ అని చెప్పి అర్థమవుతుంది క్లియర్గా. సో నెక్స్ట్ సెకండ్ వాయిస్ వచ్చేసి నిఖిల్ మాలియక్కలు ఉన్నారు కదా, సో ఆయన వాయిస్ అయితే వినిపిస్తుంది. అలానే థర్డ్ వాయిస్ కూడా ఒకటి అయితే వినిపించింది. సో ఈ వాయిస్ ఎవరిదో నాకైతే అర్థం కాలేదు. సో మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నట్టు సో ప్రతి సీజన్లో కూడా హౌస్లోకి ఈచ్ కంటెస్టెంట్ ఒక్కొక్క కంటెస్టెంట్ని లోపలికి అయితే పంపడం జరుగుతుంది. సో బట్ ఈ సీజన్కి ఏంటంటే సో ఇద్దరిని కలిపి లోపలికి అయితే పంపించడం జరుగుతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో సో నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది, సో ఈసారి సింగిల్గా అయితే లోపలికి పంపించేది లేదు అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సో ఇద్దరు కంటెస్టెంట్ని కలిపి ఒకేసారి లోపలికి అయితే పంపిస్తుందని చెప్పి అర్థమవుతుంది. సో గైస్, అలాగే నెక్స్ట్ చూసినట్టయితే మనకి స్టేజ్ మీదకి నాని అయితే వస్తారు, హీరో నాని. యూజువల్గా నాని గారు ప్రతి సీజన్కి అయితే రావడం జరుగుతుంది ఆల్మోస్ట్. సో నాకు తెలిసి ప్రతి సీజన్లో కూడా నాని గారు అయితే వచ్చారు. సో నాని గారు ఆయన మూవీ ఏదైతే ఉందో సరిపోతా శనివారం, సో ఆ మూవీని ప్రమోట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుందని తెలుస్తుంది. సో నాని గారు అండ్ అలానే ఆ మూవీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సో ఆమె పేరు నాకు తెలియదు, ప్రియాంక మోహన్ ఏమో. సో ఆమెతో కలిసి అయితే మనకి స్టేజ్ మీదకి అయితే రావడం జరిగింది. సో ఆబ్వియస్గా నాగార్జున గారితో కలిసి ఏదో ఫన్ అయితే చేస్తారు, సరదాగా కామెడీ అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు నాగార్జున గారు అంటారు, సో నేనైతే 4 days హాలిడేస్కి వెళ్తున్నా, సో మీరైతే హోస్ట్ చేయాలని చెప్పేసి. సో అలా ఏదో కొంచెం కామెడీ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో నాని అండ్ ప్రియాంక మోహన్ పక్కన అయితే ఒక కంటెస్టెంట్ ఆర్ సంథింగ్ ఎవరో ఒకరైతే ఉన్నారు. సో వాళ్ళు ఎవరో మీరైతే గెస్ట్ చేసి కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రానా అండ్ నివేతా థామస్, సో వీళ్ళు కూడా అయితే స్టేజ్ మీదకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకోవడానికి అయితే వచ్చారు గైస్. సో నెక్స్ట్ వచ్చే అలా ప్రమోట్ చూసినట్టయితే సో అనిల్ రావిపూడి, సో ఈయన కూడా ప్రతి సీజన్కి రావడం జరుగుతుంది. కొన్నిసార్లు వచ్చేసి మనకి ఫినాలే టైంలో వస్తారు. సో ఈసారి అయితే మనకి ఎంట్రీలోనే వచ్చారు, గ్రాండ్ లాంచ్లోనే. సో ఆయన అయితే లోపలికి వచ్చి ఈసారి అయితే అన్లిమిటెడ్ అలానే సర్ప్రైజెస్ అవి ఉన్నాయని చెప్పేసి ఏమో లాటరీ తీసి స్వాప్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసి స్టార్టింగ్ ఫస్ట్ డేని ఏదో ట్విస్ట్ అయితే ఉండబోతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది గైస్ ఈ గ్రాండ్ లాంచ్ ప్రోమోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇంకొన్ని గంటల్లో అయితే ఈ యొక్క బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. సో ఫ్రెండ్స్, అలానే ఇంకొన్ని అప్డేట్స్ మనం చూసినట్టయితే సో ప్రతి సీజన్లో కూడా మనకి 2 bedrooms అయితే ఉండడం జరుగుతుంది. సో బట్ ఈ సీజన్ 8కి అయితే మనకి తెలిసి 3 bedrooms అయితే ఉండడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలాగే వాటికి బెడ్రూమ్స్కి నేమ్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక బెడ్రూమ్కి వచ్చేసి తూనీగా అని చెప్పి, అలానే ఇంకో బెడ్రూమ్కి పీకాక్ అండ్ ఇంకో బెడ్రూమ్కి వచ్చి జీబ్రా. సో ఈ నేమ్స్ అయితే వాటికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా చాలా సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి గైస్ ఈ సీజన్ 8. సో అలానే మనం నిన్న చెప్పుకున్న కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. సో మేబీ చిన్న చేంజెస్ అయితే ఉండొచ్చు. సో నాకు తెలిసి యూట్యూబర్ అఫ్రీది అని చెప్పి ఎవరో ఉన్నారు, సో ఆయన కూడా ఎంటర్ అవుతున్నారని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో చూద్దాం గైస్. సో ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది ఇంకొన్ని గంటల్లో. సో మీరు అందరూ అయితే రెడీగా ఉండండి. సో మరిన్ని అప్డేట్స్ నేనైతే మీ ముందు ఉంటా గైస్. సో ఇది గైస్ అప్డేట్స్ వచ్చేసి. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.